ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ జాన్వి ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఇంక ఈ రోజు అయితే సాటర్డే, ఇప్పుడైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. టిఫిన్ ఇంకా చేయలేదు. పాప వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయింది. ఈ రోజు అయితే కొంచెం స్పెషల్గా సారీ కట్టాను అనమాట. యాక్చువల్లీ నా శారీస్ అన్నీ కూడా బీరువాలో ఉంటాయి, కానీ ఒక 5 శారీస్ అలా బయట కబోర్డ్స్లో ఉండిపోయాయి అనమాట. అంటే అవి ఎప్పుడో బిఫోర్ ఒక 15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ ఇలా కట్టేసి విప్పేసినవి. సో అవి ఇంకొకసారి కట్టేసి ఈసారి వాష్ చేసేసి అన్ని బీరువాలో పెట్టేయొచ్చులే అని అయితే ఇంక ఈరోజు అందులో ఒక సారీ సెలెక్ట్ చేసుకొని కట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టాను, ఇప్పుడు తింటున్నాను అనమాట. నేను టైం వచ్చేసి 10:30 అయిపోతుంది. సో ఇంక ఇడ్లీ విత్ పల్లి చట్నీ అయితే చేశాను. ఎప్పుడైనా మార్నింగ్ టైం టిఫిన్ చేసేసరికి కొంచెం లేట్ అయింది అనుకోండి, నేను ఇంకా ఇలా చాయ్ పెట్టుకొని అయితే తాగుతానమాట ఆఫ్టర్ టిఫిన్. ఎందుకంటే నాకు చాలా లేజీ వచ్చేస్తుంది, అప్పటికే చాలా అలసిపోయానేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో కొంచెం టీ తాగేసి ఇంక రిమైనింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ విత్ ఎంటీ స్టమక్ అయితే టీ అస్సలే తాగాను. ఎప్పుడు కూడా అయితే టిఫిన్ చేసిన తర్వాత తాగుతాను, లేకపోతే ఈవినింగ్ టైం ఇంకా అలా తాగుతాను. ఇంక ఇక్కడైతే మా హాల్లో చక్కగా టీ ఎంజాయ్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను సారీస్ కట్టడం చాలా తక్కువ, ఏదో పెద్ద ఈవెంట్స్ ఫంక్షన్స్ ఉంటే గానీ కట్టను. నార్మల్ చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా మ్యాక్సిమం డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను సారీని అంతగా హ్యాండిల్ చేయలేను. ఈ సారీ చాలా సాఫ్ట్ ఉంది, అంటే చాలా లైట్ వెయిట్ అనమాట. సో ఇంకా కట్టేసి చూద్దాంలే, అలవాటు చేసుకుందాము అనేటట్టు అయితే ఇంకా కట్టాను. సో ఇంక ఇక టీ తాగేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంక ప్రిపేర్ చేయాలి. పాప కూడా వచ్చేసే టైం అయిపోయింది అనమాట. సో ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ మెనూ వచ్చేసి గోంగూర పప్పు విత్ గోబీ పకోడీ, అంటే కాలీఫ్లవర్ పకోడీ అనమాట. యాక్చువల్లీ పకోడీస్ చేసి చాలా రోజులు అయ్యిందండి. ఇంక ఇక్కడైతే గోంగూర మంచిగా వాష్ చేసుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకొక వైపు అయితే కుక్కర్లో పప్పు పెట్టేసా. ఇంకా ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అనుకుంటా గోంగూర అండ్ పప్పు రెండు కలిపేసి పెట్టాను కుక్కర్లో. అసలు ఉడకలేదు పప్పు ఆ పులుపుకి. ఏదైనా అంతే, లైఫ్లో ఒక దెబ్బ తగిలితే కానీ చేంజ్ అవ్వం. ఇంక ఇక్కడ వచ్చేసి క్యాబేజీ పువ్వు కట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఒక 2-3 పురుగులు కనిపించాయి అనమాట, చిన్న చిన్నవి. సో ఇంక ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసి మరీ కట్ చేస్తున్నా. సీజన్ కూడా లాస్ట్ అయిపోయింది కదా, ఇంక ఇవైతే అసలు కొనకూడదని అర్థమైంది. యాక్చువల్లీ 2 కాలీఫ్లవర్స్ అయితే కొన్నాను. ఒకటి వచ్చేసి బాగానే ఉంది, ఇంకొకటి వచ్చేసి పురుగులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనమాట, చిన్న చిన్నగా అక్కడక్కడ. అండ్ పువ్వు కూడా ఏదో పురుగు కొరికినట్టుగా అనిపించింది. ఒక పువ్వు అయితే పూర్తిగా పారేశాను. ఇంక ఇక్కడ ఒక ఫ్లేవర్ అయితే ఇంక పకోడీ చేసేద్దాంలే, బాగుంటది కదా పప్పుతో అని అయితే ఇంక ఇక్కడ కట్ చేసుకుంటున్నా. బిఫోర్ మ్యారేజ్ అయితే అమ్మ కోసేటప్పుడు ఏదైనా వెజిటేబుల్స్ లో ఇలా చిన్న చిన్న పురుగులు చూస్తే అసలు కర్రీయే తినడం మానేసేదాన్ని. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఏం చేస్తున్నానంటే పురుగును తీసి పక్కన పెట్టి వెజిటేబుల్స్ మళ్ళీ కట్ చేసుకొని వండుకుంటున్నాను అనమాట. ఇంకా అలా ఉంటది. యాక్చువల్లీ నాకేమో గోంగూర పచ్చడి ఇష్టం, మా ఆయనకేమో గోంగూర చారు ఇష్టం. సో ఇంకా నీకు కాదు నాకు కాదు అని అయితే ఇంక ఇక్కడ గోంగూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక వంట అవుతుంది. ఈ లోపే మా పాప వచ్చేసింది అనమాట. వాళ్ళ డాడీ వెళ్ళారు తనని స్కూల్ నుంచి తీసుకొని రావడానికి. స్కూల్ నుంచి తీసుకురావడానికి నేను వెళ్తే పర్లేదు, కానీ వాళ్ళ డాడీ వెళ్తే చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది మా పాప. దారిలోని ఒక 2 షాప్స్ ఉంటాయి అనమాట. ప్రతిరోజు ఆ షాప్ దగ్గర ఆపేసి ఏదో ఒక చెత్త అంతా కొనుక్కొని తింటుంది, తెచ్చుకుంటుంది కూడాను. లేస్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ అవన్నీ కూడాను. ఇంకా మా ఆయనకైతే చెప్పాను అస్సలు షాప్స్ దగ్గర ఆపద్దు, ఏం కొనొద్దు అనేసి. అంటే డాడీ నాకు ఏం కొనలేదని చెప్పేసి ఇంక ఇక్కడ అలిగేసి మేడెక్కిపోయిందనమాట. ఏంటో ఏమో కానీ మన చిన్నప్పుడైతే అన్ని రకాలు తినేసే వాళ్ళం, కానీ ఇప్పుడు పిల్లలకి ఏమి ఇవ్వాలన్నా సరే భయం వేస్తుంది అనమాట. అంటే వెనకాతల ఇంగ్రీడియంట్స్ చదవడం కానీ అవన్నీ కూడా మన చిన్నప్పుడు తెలియదు కదా. సో ఇప్పుడు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. లేస్ అండ్ కుర్కురేస్లో అయితే ఎక్సెసివ్ సాల్ట్స్ ఉంటాయి, అండ్ అలానే బిస్కెట్స్లో మైదా షుగర్స్ ఉంటాయి అని చెప్పి. సో ఇంకా చాలా వరకు అయితే ఆపేసాం పాపకి జంక్ ఫుడ్స్. ఇంక ఇక్కడ మా పాప లిప్స్కి అయితే చిన్న బ్లడ్ క్లాట్ అయింది, ఇంకా అదే చూపిస్తుంది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే బిఫోర్ డే నైట్ పడుకునేటప్పుడు ఐప్యాడ్ చూస్తుంది అనమాట. సో ఇంక అది సడన్గా తన మొహం మీద పడిపోయింది, ఇంక లిప్ మీద తగిలి ఇంక అలా అయిపోయింది. సో ఇంక ఇక్కడ గోంగూర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకో వైపు అయితే పప్పు కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే కొంచెం చప్పటి పప్పు మా పాప కోసం సైడ్కి తీసేస్తున్నాను. స్టిల్ ఇంకా మా పాప కారం తినడానికి నచ్చదు, సో అందుకని కొంచెం చప్పటి పప్పు తీసేస్తున్నా. ఇంకా రిమైనింగ్ పప్పు వచ్చేసి గోంగూర పప్పు కూడా తాలింపు పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఇందాక కట్ చేసుకున్న కాలీఫ్లవర్స్ అనేవి ఇంక ఇక్కడ బాయిల్ చేసుకుంటున్నా. కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసి
వేసేసి కాలీఫ్లవర్స్ జస్ట్ ఒక 2 minutes బాయిల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక ఒక చిన్న పురుగులు చూసానని చెప్పేసి అన్నాను కదా, అందుకని బాయిల్ చేసుకోకుండా పకోడీ చేసుకున్నా బాగానే ఉంటుంది. చాలా ప్రాసెసే ఉంటాయి ఇలా పకోడీస్ చేసుకోవడానికి, కానీ నేను ఎప్పుడు ఇదే మెథడ్ని ఫాలో అవుతుంటాను. దీనికోసం అయితే మనకు కావాల్సింది ఒక 4 tablespoons ఆఫ్ శనగపిండి, ఒక 2 spoons ఆఫ్ బియ్యం పిండి అండ్ అలానే మైదా, కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటాను. నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూస్ చేయను. కావాలంటే కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ అలానే కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా బాయిల్ చేసుకున్న గోబీ అందులో యాడ్ చేసుకొని సరిపడినంత వాటర్ వేస్తూ మంచిగా కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేయకూడదు అనమాట. వాటర్ ఎక్కువగా వేసేస్తే ఆ పిండి అనేది పలచబడిపోయి ఆ కాలీఫ్లవర్ కి సరిగ్గా అంటుకోదు. బాగుందా? ఈరోజు ఏంటి స్పెషల్? చాలా డేస్ అయింది ఇలాంటి పకోడీస్ చేసి, మాక్సిమం 1 year పైగానే అయిపోయింది. అలా ఒకసారి ఎప్పుడో ఇలానే పకోడీ చేసినప్పుడు ఆయిల్ ఏమో తుల్లి చెయ్యి మీద పడింది అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పకోడీ చేయలేదు. కానీ ఈరోజు పప్పుతో ఎందుకో కాంబినేషన్గా తినాలనిపించింది. సో అందుకని చెప్పేసి చేస్తున్నా. అండ్ ఫైనల్లీ వంట కంప్లీట్ అయిపోయింది. నేను అందుకే మ్యాక్సిమం అసలు కుకింగ్ వీడియోస్ చెయ్యను అనమాట. ఎందుకంటే ఒక 1/2 hourలో అవ్వాల్సిన వర్క్ అనేది 1 hour అవుతుంది. డబల్ టైం తీసుకుంటుంది అనమాట. ఎప్పుడో 12:45 స్టార్ట్ చేశాను వంట. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1 o'clock దాటిపోయింది అనమాట. అంతే, ఒకవైపు సిమ్లో పెట్టి ఐలో పెట్టి లోపు కెమెరా సెట్ చేసుకొని ఇవన్నీ చేసేసరికల్లా పెద్ద తలనొప్పి ప్రాసెస్. నిజంగా ఎవరైతే కుకింగ్ వీడియోస్ చేస్తారో అండ్ అలానే డైలీ వ్లాగ్స్లో ఎవరైతే వాళ్ళ కుకింగ్ వీడియోస్, కుకింగ్ రెసిపీస్ అన్ని షేర్ చేస్తారో నిజంగా వాళ్ళ టైం మొత్తం కూడా ఇంకా కిచెన్లోనే ఇంకా అలా అయిపోతుంటుంది అనమాట. నేను ఆల్రెడీ కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా అందుకే ఎక్కువగా అయితే కుకింగ్ వీడియోస్ చేయలేను. ఎందుకంటే నేను అంతసేపు నిల్చోలేను అనమాట. కానీ ఈరోజు ఏదో శారీ కట్టే కదా అని చెప్పేసి అయితే కుకింగ్ వీడియో చేయాలనిపించింది. మీకు ఇందులో డార్క్గా కనిపించవచ్చు, కానీ చాలా బాగుందనమాట. నా పకోడీ అయ్యేసరికి మా ఆయన ఆకలి కూడా చచ్చిపోయి ఉంటుంది. టైం వచ్చేసి 1:10 అయిపోయిందండి. సో ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేద్దాం. హలో అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. నిన్నటి సాటర్డే అయిపోయింది కదా, సో ఇంక ఈరోజు అయితే సండే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వంట చేస్తున్నాను. అండ్ అలానే మా పాప భలే క్యూట్గా ఆడుకుంటుందండి. నాకైతే నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. సో మీకు కూడా చూపిస్తాను. ఇదేంటమ్మ ఇది? దాని పేరు నిజంగా ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంది. ఏం చేస్తుందా అని చెప్పి బెడ్రూమ్కి వచ్చి చూసేసరికి ఇలా చక్కగా ఆడుకుంటుంది అనమాట. నాకు భలే క్యూట్ అనిపించి అయితే ఇంక వీడియో తీశాను. ఇంకా అక్కడ బొమ్మను కూడా చిన్న చైర్లో భలే కూర్చుని పెట్టింది. లాస్ట్ టైం మా ఆయన మధ్యప్రదేశ్ వెళ్ళేసి ఇక్కడ తన కోసం ఇలా కిచెన్ సెట్ అవన్నీ తెచ్చారు కదా, సో ఇంకా అవైతే చక్కగా పేర్చుకొని అయితే ఆడుకుంటుంది. చూడండి, అవే కాకుండా నా కిచెన్లో ఉండే ఐటమ్స్ నిజంగా స్టీల్ గ్లాసెస్, ఆ స్టీల్ ప్లేట్ అవన్నీ కూడా తెచ్చుకుందనమాట. ఇంకా ఆ రోజు అయితే మా పాపకి ఇలా 2 పిలకలు వేశాను. చాలా డేస్ అయింది వేసి, భలే క్యూట్ గా అనిపించింది ఆ రోజు అయితే. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, మళ్ళీ గుండు చేసేద్దామా అనే ప్లానింగ్ లో అయితే ఉన్నాను. ఇంక ఇగోండి ఈ స్టీల్ గ్లాసెస్ అన్ని కూడా టీ గ్లాసెస్ నా కిచెన్ లో నుంచి అయితే తెచ్చేసింది. ఓన్లీ గ్లాసెసే కాదండి బాబాయ్, ప్లేట్స్, స్పూన్స్ చాలా తెచ్చేస్తుంది అనమాట ఇలానే ఆడుకోవడానికి. నేను మళ్ళీ అవన్నీ కూడా వాష్ చేయాల్సి వస్తుంది. ఇంకా అలా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి వాటర్ మెలోన్ కర్రీ చేస్తుంది అనమాట. ఏం చేస్తున్నారా నాన్న అని అడిగితే చికెన్ కర్రీ అంటుంది. ఏం వంట చేసావు నాన్న? చికెనా? అది వాటర్ మెలోన్ లా ఉంది కదా. చికెనా? ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. ఇంక ఇక్కడ చికెన్ జాయింట్స్ ఒక 2 ఉన్నాయి. యాక్చువల్లీ అవి బిఫోర్ డే తెచ్చారు, కానీ ఆ రోజు మా పాప కొంచెం ఫేవరిష్గా అనిపించింది. సో ఇంక ఈరోజు అయితే వండుతున్నాను. ఇంకా అలానే రైస్, రసం అండ్ అలానే ఇక్కడ మసాలా కలుపుకున్న చికెన్ జాయింట్స్కి. ఈరోజు అయితే ఉమెన్స్ డే, అంటే మన రోజు హార్ట్ఫుల్లీ అందరి ఉమెన్స్కి కూడా హ్యాపీ ఉమెన్స్ డే.
విమెన్స్ డే అంటే నాకు అంతగా ఏం అనిపించేది కాదు ఒక 3 years బిఫోర్ వరకు కూడాను. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అసలు నిజంగా ఒక ఉమెన్ స్ట్రగుల్స్ అన్నవి కూడా నాకు అర్థమయ్యి నిజంగా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అనమాట ఒక ఉమెన్గా పుట్టినందుకు. ఒకప్పుడు ఉమెన్ కేవలం వంటగదికే పరిమితం అనే అనేవారు, కానీ ఆ మాటలన్నీ కూడా తప్పని నిరూపించుకున్నాం. ఈ రోజు చూసుకుంటే అన్ని రంగాల్లో కూడా మన ఉమెన్ ఉన్నాం. మగాలికి ఎక్కడ కూడా తక్కువ కాకుండా వాళ్ళకన్నా ఒక 2 రెట్లు పై స్థాయిలోనే ఉన్నాం. అంటే బిఫోర్ మ్యారేజ్ నాకు అంతగా ఏం అనిపించేది కాదు ఉమెన్స్ డే, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ స్ట్రగుల్స్ అన్నీ కూడా అర్థమయ్యి భలే ప్రౌడ్గా అనిపిస్తుంది. మన ఆడవాళ్ళ కష్టాన్ని గుర్తించి మన కోసం ఒక ఉమెన్స్ డే అని చెప్పేసి పెట్టారు. అండ్ అలానే ప్రతి ఒక్కరు కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. భలే హ్యాపీ నేను ఈ విషయంలో. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి, చాలా వేడిగా ఉంది, తొక్కలు తీస్తున్నాను. మా ఆయనకి మా పాపకైతే చికెన్ జాయింట్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు ఈ కర్రీ కూడా తింటారనుకోండి. కానీ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈసారి గుడ్లు వెల్లుల్లి కారం అయితే ట్రై చేయాలనిపించింది. యాక్చువల్లీ కర్రీ చేయడం నాకు రాదు, యూట్యూబ్లో చూసి అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశా. ఇంక ఇక్కడ గుడ్ను అయితే 2 partsగా డివైడ్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే చాలా పీసెస్గా చేసుకున్నారు, కానీ నేనైతే 2 parts కింద డివైడ్ చేస్తున్నా. ఇలా ఫోన్లో చూసి ట్రై చేస్తే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీలా అనిపిస్తుంది. ఫోన్లో మళ్ళీ మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తారు, అదే మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం అంత కలర్ఫుల్గా అయితే రాదు. ఇంక ఇక్కడ కారం కూడా నేను లైట్గానే వేసుకున్నాను, అంటే పాప కూడా తినాలి కదా అని చెప్పేసి. ఫైనల్లీ టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంది. సో ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ మనకి 20K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో అయితే బిహైండ్ ద కెమెరా నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, అండ్ అలానే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు ఏ రూల్స్ ఫాలో చేయాలి అసలు ఏంటి అనేది కూడా నెక్స్ట్ వ్లాగ్ లో పోస్ట్ చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.